బట్ ఇంక ఇప్పటి వరకు స్పష్టత వస్తుందనే విషయం పక్కన పెడితే పదవి మాత్రం నీడెడ్ అనేది ఒక అవకాశం అయితే ఉంటుంది మేబీ. బట్ అందరికి మాకంటే వెనక వచ్చిన వాళ్ళు వచ్చినాయంటే ఏముండదు, మొన్న వచ్చిన వాళ్ళు కూడా మంత్రి కావాలని అడుగుతూనే ఉండదు కదా అందరు. ఆయా పార్టీలలో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా అందరు మంత్రి కావాలని. ఇక్కడ మరొక 6 స్థానాలు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి, మేబీ ఈ నెల 15 రోజులలో నింపుతారన్నట్టు ప్రచారం జరుగుతుంది. బట్ అక్కడ ఏమన్నా మీకు అనుకోకుండా ఏమన్నా మీకు ఛాన్స్ దక్కే అవకాశం అని కనిపిస్తుందా? అంటే ఎమ్మెల్సీ చేయకుండానే మంత్రి చేసే అవకాశం ఉందా? అలాంటి స్కోప్ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి కావచ్చు, రేవంత్ రెడ్డి నుంచి కావచ్చు, మీకు అట్లాంటి ఏమన్నా అస్యూరెన్స్ వచ్చే అవకాశం? ఇప్పుడు అధిష్టానం అయితే నా పట్ల పాజిటివ్గా ఉన్నది. ఇప్పుడు చాలామంది పార్టీలు మారి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మేము మాకు మంత్రి కావాలని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కావాలని కోరుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎప్పుడు ప్రజాప్రతినిధిని కూడా కాలే ఇంతవరకు. బట్ ప్రజల కోసమే పోరాడుతున్నాం. అది ఒకవేళ అది అధిష్టానం అనుకున్నా, మా ముఖ్యమంత్రి గారు అనుకున్నా చేసే అవకాశం లేకపోలేదు. ఆశపడడం కూడా అదేం అత్యాశ కూడా కాదు కదా. నేనేమంటున్నంటే ఇంతమంది ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు అడుగుతున్నారు. నేను కొంతమందిని అడిగేటోళ్ళని చూసి నేను చాలా అసలు అంటే నేను అడగకపోవడమా అనే ఆలోచన వస్తుంది. బట్ అధిష్టానం చేస్తే చేయొచ్చు. సామాజిక వర్గం ఏమైనా అడ్డొస్తుందా? కులమే అడ్డంకిగా మారింది. అడ్డంకి కులం ఏంది? తెలంగాణ మూమెంట్ లో మొత్తం ఏ కులం అని ఆ రోజు వివేక్ బ్రదర్ అయ్యాడు, వాళ్ళ కొడుకు చాలా ఇప్పుడు చాలా మొన్న మనం చూసాం మల్లు రవి అయ్యాడు. అంటే మాదిగ సామాజిక వర్గానికి కొంత ఇప్పటికే ఎక్కువ పదవులు వచ్చాయి కాబట్టి అది కొంత మీకు డిసడ్వాంటేజ్ అవుతుందా? ఎట్లా ఒకవేళ మాలగానే నాకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటే 19 మంది సీట్లలో ఒక 10 మంది టాప్ కాంగ్రెస్ లీడర్స్ ఉంటే ఆ 10 మందిలో నా పేరు ఉండేది. కులాలు పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే అద్దంకి దయాకర్ చివరైనా 10వ పేరుగా అద్దంకి దయాకర్ అంటే పార్టీలో క్రూషియల్గా ఉన్నాడు. అలాంటప్పుడు 9 ఎమ్మెల్యేల్లో నేను ఎలిజిబుల్ కాలేదా? 119 ఉంటే 9 ఎస్సీలలో 19 కూడా అంటలే నేను. పోనీ ఇప్పుడు 17 ఎంపీలు ఉన్నాయి, 3 ఎంపీలు ఎస్సీకి ఉన్నాయి. 3 ఎంపీలలో కూడా నేను అర్హుని కాలేకపోయినామా? రాజ్యసభ, ఎమ్మెల్సీ, కంటోన్మెంట్, ఇంకా ఎన్నో పదవులు, క్యాబినెట్ ర్యాంక్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దానికి కాదా? కానీ సంథింగ్ ఈ గతంలో అడ్డుకున్నారు అనేది ఒక మాట వాస్తవం. దానికి అడ్డుకోవడానికి కారణాలు ఈ పదవులు రాకపోవడానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఏది రాకపోవడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రి అడ్డంకి అన్నటువంటిది పెద్ద ఎత్తున ఒక ప్రచారం. అంటే ఆ రోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలే ఆయన్ని మనసులో పెట్టుకున్నాడు. అధిష్టానాన్ని కానీ సీఎం రేవంత్ రెడ్డిని మరీ అద్దంకి దయాకర్కి ఇవ్వద్దు అని చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నా సినిమా దానికి ఏది సాంగ్స్ రిలీజ్కి వచ్చింది కదా, మేము మంచిగా ఉన్నాం తెలుసు కదా. ఆయన నేను మాట్లాడుకున్న తీరు కూడా చూసినాం కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారు కూడా చాలా క్లోజ్గా కూడా ఉన్నారు కదా.